అండర్వేరు, హెయిర్ ఆయిల్ రెడీగా పెట్టండి. నా ట్రిప్ కోసం 50 మందిని కేటాయించండి. ప్రయాగ్రాజ్ పర్యటన కోసం కింది అధికారులకు బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ కోర్కెల చిట్టా అట. అండర్వేర్ అట, హెయిర్ ఆయిల్ అట, ఇంకేమనొద్దా? రాజు వెడల రవి తేజములనగా అని పాడుకుంటూ మురిసిపోయారో, లేదంటే చిటికేస్తే కింద ఉన్న అధికారులు వణుకుతూ చెప్పిన పనిలల్లా చేస్తారని భావించారో కానీ తన పర్యటన కోసం బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బంజల్ కింది అధికారులకు ఇచ్చిన ఆదేశాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ నెల 25, 26 తేదీల్లో తన ప్రయాగ్రాజ్ పర్యటన కోసం సిద్ధం చేయాల్సిన ఓ భారీ జాబితాను కింది అధికారులకు బంజల్ పంపించిండట. అందులో ఏముందట అంటే, తన స్నానం కోసం కావాల్సిన సామాగ్రితో పాటు ఆలయాల సందర్శన సమయంలో చేయాల్సిన ఏర్పాట్ల వరకు 21 పనుల కోసం 50 మంది అధికారులు సిద్ధంగా ఉండాలి అని స్పష్టం చేసిందట. ఇదేం ప్రజల కోసం కాదు, వాని సొంతాని కోసం. తాను దిగే హోటల్ వద్ద ఒక డ్రై ఫ్రూట్ బౌల్ పెట్టాలన్నట. బాదాములు, కిస్మిస్లు ఉంటాయి కదా, అదొక గిన్నె పెట్టాలన్నట. ఫ్రూట్ బౌల్ పెట్టాలన్నట. పండ్ల ముక్కలు పెట్టాలన్నట. దాని తర్వాత షేవింగ్ కిట్ పెట్టాలన్నట. టవల్ పెట్టాలన్నట. టూత్పేస్ట్ అట, బ్రష్, సబ్బు, షాంపూ, దువ్వెన, ఆయిల్ వంటివి సిద్ధం చేయాలి అన్నారు. సంగమం వద్ద స్నానానికి సిద్ధం చేయాల్సిన కిట్లో టవల్ ఉండాలి, అండర్ గార్మెంట్లు ఉండాలి, కొత్త చెప్పులు ఉండాలి, దువ్వెన ఉండాలి, అద్దం ఉండాలి, ఆయిల్ బాటిల్ ఉండాలి, ఘాటు వద్ద కూర్చోవడానికి కొత్త దుప్పటి కూడా కావాలి. ఓ సైనైడ్ బాటిలో లేకపోతే ఏదైనా గడ్డి మందు కూడా బాటిల్ పెడితే అయిపోతుండే, అలా పీడబోతుండే. ఈ ఆదేశాల చిట్టా వైరల్ అయి ఆయన తీరు విమర్శల పాలు కావడంతో చివరకు బంజల్ టూర్ రద్దు చేసుకున్నట. బంజల్ వ్యవహారం తెలిసి కేంద్ర సమాచార శాఖ మంత్రి సింధియా వివేక్ పైన చర్యలకు ఆదేశించారు. 7 రోజుల్లో సమాధానం చెప్పాలని ఉన్నతాధికారులు ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసిరట.